అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. గా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నిన్ను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్లలో అన్యాయం జరుగుతుందని, కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అన్నావు, ఇంకా ఎందుకు ఇవ్వలేదని, బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. 2 ఏండ్లయింది. ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి క్యాబినెట్లోనే పింఛన్ 2000 చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ క్యాబినెట్లో మొదటి నెలలోనే 2000 ఇచ్చినాం. నువ్వు 2 ఏండ్లయింది, 4000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? నువ్వేమో విద్యాశాఖ మంత్రి, నేను ఉద్ధరిస్తా, నాకు విద్య మీద ప్రేమ, పేదలంటే ప్రేమ అన్నావు. ఏం ప్రేమ నీది? 4 నెలలకెళ్ళి మెస్ బిల్ ఇవ్వకపోవడం, 4 నెలల నుంచి కటింగ్కో కొబ్బరి నూనెకో కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం, ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ? అంటే నీకు తొండాల లాగులు జొరగొట్టాడు ఎవరు లేడనా? నీ లాగులో టైం వస్తుంది బిడ్డ. నువ్వేదో బిర్రవీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకట కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇలా పిల్లలకు ఓ బ్లాంకెట్ లేదు, వేడి నీళ్లు లేవు, కాస్మెటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకెళ్ళి మెస్ బిల్లు లేదు. ఆ పిల్లల్ని ఇంత గోసపెడుతున్నావు. ఇది పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నీ శాఖ కిందికే వస్తుంది. నీ శాఖలోనే ఇంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే నేను అడిగేటోడు లేడనుకుంటున్నావా? హరీష్ రావు గారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీ వ్యవహార శైలి. నీతులు ఎదుటి వారికే తప్ప మాకు కాదు అన్నట్టుగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకసారి మీ మామ తిట్ల పురాణం యూట్యూబ్ తెరిచి చూస్తే మీకు వినపడతాయి ఆయన మాట్లాడే విధానము, ఆయన వాడే తిట్లు, ఆయన మాట్లాడే భాష. కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఉద్యమ నాయకుడిని అని అనుకొని ఇష్టానుసారంగా ఎంత పడితే అంత మాట్లాడి ఈ తెలంగాణ సమాజంలోనే మొట్టమొదటిసారిగా ఈ పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి ఈ భాష వాడకం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఏది మాట్లాడినా చెల్తది, ప్రజల కోసము నీళ్లు నిధులు నియామకాల కోసం మాట్లాడతా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు భిన్నంగా ఈ తిట్ల పురాణం మొదలుపెట్టిందే మీ మామ కేసీఆర్. ఇవాళ కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయంగా మాట్లాడతారు. మీరు తిట్ల పురాణం ఎత్తుకుంటే అంతకంటే ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతారు. కేసీఆర్ గారు రాక 2 సంవత్సరాల తర్వాత వచ్చి తోలు తీస్తాం గీలు తీస్తామంటే మొదలుపెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు? మీరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఓ పక్కన చెట్టుకు కట్టేయాలి, లాగులు ఊడబీకాలే అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ ఓ పక్క నుంచి మీరు వేదాంతాలు పాండిత్యం చెప్పాలి అన్నట్టు మాట్లాడుతారు. ఇక పోతే మీ బామ్మర్ది కేటీఆర్ గారు చిన్న లేదు పెద్ద లేదు, అది ఐటీ అయినా ఇరిగేషన్ అయినా నాకంటే ఎక్కువ నీకు తెలియదు, నేనే బ్రహ్మాండమైన వ్యక్తిని అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సమాధానం చెప్పక ఏం చెప్తారు హరీష్ రావు గారు? సో హరీష్ రావు గారు, ముందు నీతులు చెప్పాలనుకుంటే మీ ఇంట్లో మీ నాయకులకు చెప్పండి. మీరు పద్ధతిగా ఉంటే
ఈ రోజు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా మీకు పద్ధతిగా సమాధానం చెప్తారు. అసెంబ్లీకి రమ్మని చెప్పండి కేసీఆర్ గారిని, పద్ధతిగా మాట్లాడుకోండి. నీళ్లు నిజాలు ఈరోజు గత 10 సంవత్సరాల మీ పాలనలో జరిగినటువంటి పరిస్థితి, అది అవకతవకలా, దండుకొని పోయిర్రా లేదా అని తెలంగాణ ప్రజల ముందు మీరు తేట తెల్లంగా ఒక మంచి భాషా రూపంలో చెప్పండి. మేము కూడా మాకున్నటువంటి భాష, మాకున్నటువంటి పరిజ్ఞానంతో వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడతాం. అంతే తప్ప మీ ఇష్టానుసారంగా మాట్లాడితే డెఫినెట్ గా దంతకంతకు సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఛాలెంజ్ చేసిండు, గతంలో కూడా చేసిండు ఛాలెంజ్. 23 ఎన్నికలలో మిమ్మల్ని ఇంటికి పంపించిండు. నిన్న కొడంగల్ చెప్పినట్టుగా 2029లో జరగబోయే రిజల్ట్ గురించి కూడా ఆయన ముందే చెప్పారు. కాబట్టి మీరు ముందు మారండి, మంచి ప్రతిపక్ష నాయకులుగా ప్రజల ముందు మంచి పేరు తెచ్చుకోండి. మేము కూడా ఒక ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ రైజింగ్ సమిట్ అనే దిశగా ముందుకు పోతాం. ఇకపోతే బండి సంజయ్ గారు కూడా ఈ రోజు భాష గురించి మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా బండి సంజయ్ గారు మీరు కూడా భాష గురించి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాలన్న విషయాన్ని, ఒక ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం. నేను చెప్పిన విషయాలు మీరు కూడా ఆ దద్దమ్మలకు చెప్పమని కోరుకుంటున్నాం.